సో ప్రతిపక్షం మీద ఆరోపిస్తుంది ఏంటంటే స్టార్టింగ్ విద్యుత్ కుంభకోణం అన్నారు, ఫోన్ ట్యాబింగ్ అన్నారు, లగచర్ల ఇష్యూలో బయట కేసులు పెట్టిండ్రు, దాని తర్వాత హైడ్రా బాధితులను అడ్రస్ చేసే విషయంలో కూడా వీళ్ళ మీద కేసులు పెట్టేటువంటి సిచ్యువేషన్ని తీసుకొచ్చిండ్రు. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఈ ఫార్ములా రేస్ సో నిధుల దుర్వినియోగం జరిగింది కంప్లీట్గా హెచ్ఎండిఏ నిధులు అనేసి అదొక కేసు. సో ఈడీ అట్లాగే ఏసీబీ విచారణలకు పిలుస్తున్నారు, మీరేమో సుప్రీంకోర్టు వరకు పోయిర్రు, భయపడిపోయిర్రు అనుకుంటారా? జోకమ్మ ఇది. ఎందుకంటే ఈడీలో ఏమీ లేదు, ఈడీ బోడీలో ఏం చేయలేమనే విషయం ఎప్పుడో చెప్పినాం. బహుశా మొట్టమొదటి ఈ దేశంలో ఈడీ బోడీ అని నామకరణం చేసిందే మాకు కేసీఆర్ గారు, టీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మేము ఇప్పుడు లెక్క పెట్టలేవు వీటిని. ఎందుకంటే మా మీద మాకు అవిశ్వాసం ఉంది, మేము చేసిన పని మీద మాకు నమ్మకం ఉంది, మా అంతరాత్మకు తెలుసు. మేము ఆ ధైర్యంతోనే మేము దేని లెక్క పెట్టకుండా వచ్చినాం. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రతి సైనికుడు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. ఇవాళ ఈ ఫార్ములా ఇది తీసుకుందాం. పాపం ఎంత బేలతనం ఉంది ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకు, వీళ్ళ ప్రభుత్వం నడిపే విధానంలో. అంటే అక్కడ అసలు కేసు ఎక్కడదమ్మా? నేను పైసలు ఇవ్వలేదని నేను చెప్పినప్పుడన్నా నువ్వు వెతకాలి నన్ను. ఆ పలానా కాడికి ఇచ్చినాము అని అంటే ఆడి చేరుకోలేదంటన్నా వెతికి ఇంకెక్కడ నువ్వే పట్టుకొచ్చుకోవాలి పోయి. మేము ఇచ్చినామని చెప్పినాము, వాడి కాడు మేము వాడు చెప్పిండు. ఇక నువ్వు వెతికేది ఏంది? ఇలా ఏం వెతకాలి నువ్వు? ఏం వెతకాలి అనేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు, బలంగా వినిపిస్తారు. వీటిని రివెంజ్ పాలిటిక్స్ అనుకోవచ్చా, లేదంటే పార్టీ క్యాడర్ ని దెబ్బతీసే ప్రయత్నమా? సింపుల్. మొట్టమొదటిది దీంట్లో అపరిపక్వత ఒకటైతే, అధికారాన్ని ఎక్కువ ఉంచుకొని అపరిమితమైన అధికారాలు ఉన్నాయి మాకు అనుకొని, ఆల్రెడీ నిర్ణయించబడ్డ చట్టాలు ఉన్నాయని, కోర్టులు ఉన్నాయని, న్యాయ వ్యవస్థ ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి మేమేం చెప్తే అదే రూల్ అవుతుంది, మేమేం చేస్తే అదే రూల్ అవుతుంది అని ఒక తెలివి తక్కువ అప్రోచ్. అంటే అధికారాన్ని ఎప్పుడు చూడని వాళ్ళ అజ్ఞానం మూకుడు చేతిలోకి రాయిపోయింది ఇప్పుడు కనబడుతున్న విషయం ఇది. ఎందుకంటే అధికారం ఇప్పుడు కూడా పరిమితమైంది ప్రజాస్వామ్యంలో, చాలా 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 పరిమితమైంది. దాన్ని తెలియక దాన్ని మించి ఊహించుకొని చేస్తున్న ఈ వికృతమైన చర్యలు ఇవి. అసలు అధికారం ప్రజాస్వామ్యం లేదు, కోర్టు లేవు, ఏది లేదు, నేను మాత్రమే అని చెప్పి డిక్లేర్ చేసుకున్న నియంత్రణ రాజ్యాల్లోనే కొద్ది రోజులు చూసిట్టు తర్వాత జనం తిరుగుబాటు చేసి కొడితే పరారైపోయారు, నియంత్రణ దేశాలు పెట్టిపోయారు. దొరికితేనే అక్కడనే కథమయ్యారు ప్రజల చేతుల్లో, లేదా పరారైపోయి ఇతర దేశాలకు తలదాచుకున్నారు. ఇక్కడ వీళ్ళకి ఇవన్నీ తెలియని అజ్ఞానం నుంచి, మూర్ఖత్వం నుంచి వస్తున్నాయి. లేని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు పిచ్చిగా. వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా లేదు. ఎప్పుడు కూడా నువ్వు చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి తేడా ఉన్నప్పుడే విచారణలు ఉంటాయి. నువ్వు చెప్పింది అక్కడది ఒకటే నిజమే అయినప్పుడు ఇంకా విచారణ ఏముంటుంది దాంట్లో? నేను ఇచ్చినా అని చెప్పినా, ఒప్పుకున్నావా, నువ్వు తీసుకున్నా, నువ్వు ఒప్పుకున్నావు, అయిపోయింది. ఇంకా విచారణ ఏంది? ఇలా ఇంకేం వెతకాలి? ఇప్పుడు వీళ్ళు పట్టుకుని పాపం ఏసీబీ ఇస్తే వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ అధికారం పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు నిజంగా పార్టీ క్యాడర్ దెబ్బతింటారా? నేతలందరూ కొంత డౌన్ఫాల్ అయ్యే నవ్వుకుంటున్నారు. నేను చెప్పినా కదమ్మ, గతంలో నేను ఒక మాట చెప్పిన, బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత చెత్త కేసు ఇక్కడ ఉండదు అని. పర్టికులర్గా ఏసీబీ ఈడీ విషయంలో ఇది ఒక రికార్డ్ అవుతుంది. పరమ చెత్త కేసు ఏదు అని ఎప్పుడైనా రేపు మళ్ళీ ప్రశ్నలకి పిల్లలకి ఎక్కడైనా కాంపిటీషన్లో పరీక్ష పెడితే పరీక్ష ఒక క్వశ్చన్ ఇవ్వాల్సి వస్తుంది. భారతదేశంలో అతి చెత్త కేసు ఏది ఇప్పటివరకు పెట్టబడేది అని అంటే కేటీఆర్ గారి పెట్టబడిన ఈ ఫార్ములా కేసు అని చెప్పి రాసుకోవాల్సినంత చెత్త కేసు ఇది. కాబట్టి దాంట్లో పెద్ద పనికి మళ్ళీ వీళ్ళు అరెస్ట్ చేసినా ఎక్కువ రోజులు ఆడ ఉండదు, అవకాశం లేదు. కోర్టు తీసుకోవడానికి ఇష్టపడదు నాకు తెలిసి, మొదలు తీసుకోవడానికి కూడా ఇష్టపడదు. ఏముంది దీంట్లో అసలు? కేసు ఎక్కడ ఉంది, ఏం చేస్తారు, పట్టుకునేది ఎక్కడిది, విచారణ ఏంది? అదే బీఆర్ఎస్ నేతల కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? రైతులకి భరోసా నింపే ప్రయత్నంలో మీరుంటే, పర్మిషన్ ఇయ్యని ఒంటెద్దు పోకడలో ప్రభుత్వ నాయకులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, మరి ఏం చేద్దాం? పరిస్థితులలో ఈ రైతు భరోసా పేరు మీద ఏదైతే ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందో రైతుల్ని, మేము రైతులకు భరోసా కల్పిస్తాం, మేము రైతులకు ధైర్యం ఇస్తాం, మేము రైతులను ఐక్యం చేస్తాం, తప్పకుండా ఈ మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. నల్లగొండలో కూడా రైతు ధర్నా చేసి తీరుతాం తప్పకుండా. కోర్టు నుంచి ఇవాళ కాకపోతే రేపైనా అనుమతి వస్తుంది తప్పకుండా. ఒక నల్లగొండతోనే ఆగదు ఇది, మొత్తం మిగతా అన్ని జిల్లాల్లో కూడా రైతులను ఐక్యం చేసి రైతులకు ధైర్యం ఇచ్చి
ముందు పోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు కొనసాగిస్తూనే ఉంటారు. ఈ ప్రభుత్వం మీద మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.